అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనకాండాన్ మీడియా. ఈరోజు తుంగతుర్తికి సంబంధించినటువంటి మందుల సామీల్ గారికి సంబంధించినటువంటి వర్గం ఈ రోజు రావడం జరిగింది. మొన్న శ్యామల కిరణ్ రెడ్డి వర్గం గారు రావడం జరిగింది. ఈ రోజు తుంగతుర్తికి సంబంధించినటువంటి మందుల సామీల్ గారి వర్గం రావడం జరిగింది. మరి తుంగతుర్తిలో ఏం జరుగుతుంది, ఈ వర్గ పోరు ఎంతవరకు అనేది ఒకసారి మనము కాంగ్రెస్ నాయకులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం జరుగుతుంది తుంగతుర్తిలో? ముందుగా కాందాన్ టీవీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు ముందు తుంగతుర్తిలో కొత్త మండలాధ్యక్షుల ఎన్నిక గురించి పాత మండలాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మాకే కావాలని చెప్పేసి గాంధీ భవన్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది ప్లస్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులం. అందరూ ఏమంటే ఇంటర్నల్ గా పార్టీ లోపల చర్చించుకోమని చెప్తున్నది తప్పితే బహిరంగంగా వచ్చి పార్టీని డ్యామేజ్ పరిచే విధంగా ఉండొద్దని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. వర్గాలు ఎమ్మెల్యే గారు వర్గం లేదు, ఎంపీ గారి వర్గాలు, అట్లా వర్గాలని ఏం లేవు. తర్వాత మీడియా వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ అంతా మేము ఒకే కుటుంబ సభ్యులం. కాకపోతే చిన్న చిన్నవి ఉన్నాయి కానీ వాటికి తావేయకుండా ఉండాలని చెప్పేసి మా వర్షన్ కూడా మేము పిసిసి అధ్యక్షుల వారికి వినిపించడానికి ఇప్పుడు గాంధీ భవన్ రావడం జరిగింది. మళ్ళా శ్యామల కిరణ్ రెడ్డి వర్గం ఈరోజు తుంగతుర్తి మళ్ళీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల సామీల్ గారి వర్గం, అసలు ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఉంచుతానుక పోగొడుతుంది, కానీ మీకు ఏమనిపిస్తుంది దానిపైన? కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో టర్మ్ కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం ఓపెన్ గా ఎట్లుంటదంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, స్వతంత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంతర్గత స్వతంత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడే హక్కు ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది. దాన్ని కాదంటలేం, కానీ ఈ జనాలకు వేరే విధంగా అనిపిస్తుంది తప్పితే కాంగ్రెస్ పార్టీ 100% స్ట్రాంగ్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తుంగతుర్తి నియోజకవర్గం జనరల్ కి పోతుందని అంటున్నారు, దానికి వల్లనే మందుల సామీల్ పైన కుట్రలు చేస్తాను, నిజమేనా? అది జనరల్ పోయినా ఏది పోయినా సరే తర్వాత జనరల్ పోయినా తర్వాత మా సామీల్ గారి అవసరమైతే ఉంటది కాబట్టి అందరు కలిసిమెలిసి పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం, 100%. రెండోసారి కూడా అధికారంలో ఖాయం. మరి ఎందుకు సార్ ప్రతిసారి తుంగతుర్తి నియోజకవర్గం సంచలనం కావడం, వర్గపోరు కావడం, అసలు దేనికి సంకేతం ఎందుకు అవుతుంది? ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం లోపమా, లేకపోతే ఏం లోపం? తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ పోరాటాల గడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు పోరాట బిడ్డలాగా పోరాడుతూ ఉంటారు కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది, కానీ వేరే ఉద్దేశాలు ఏం లేవు. చిన్న చిన్న ఇవన్నీ కూడా సర్దుమనిపోతాయి. టీ కప్ లో తుఫాన్ లాగేవి, కానీ అంతకుమించి ఏం లేదు. మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఎలా స్పందిస్తా ఉన్నారు, ఏంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం మండలాధ్యక్షులను నియమించడం జరిగింది. దాని ప్రకారం మేము కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీ గారు కానీ అదే విధంగా నడుచుకుంటామని చెప్పేసి కూడా అందరికీ మేము వివరించడం జరిగింది. ఈ పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది, అది మన మండల అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఇట్లా ప్రతిసారి పోరు జరుగుతుంది. మరి ఎట్లా ఎంతవరకు పోతుంది? పాత కొత్త అనేది ఏం లేదండి, అందరు కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా అంత మనోళ్ళే, అంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క చరిత్ర 9 మండలాల చరిత్ర మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎవరెవరు ఏ మండల అధ్యక్షుని ఏ విధంగా చేసినా కూడా మా ఎమ్మెల్యే గారు వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి అంతా కష్టపడ్డ వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఆలోచించి ఇవ్వడం జరిగింది. అలాంటి ఏం లేవు. మరి ఇందులో ఎంపీ శ్యామల కిరణ్ రెడ్డి గారు వాళ్ళు ముందుండి వర్గపోరు చేస్తా ఉన్నారు. అసలు ఆయన ఏంది, అసలు ఎందుకు ఆయన వస్తా ఉన్నాడు, పార్టిసిపేట్ చేస్తా ఉన్నాడు? వర్గపోరు ఏం లేదు, ఇవన్నీ కూడా అబద్ధం. మీడియా సృష్టి తప్పితే వర్గం ఏం లేదు, వర్గపోరు ఏం లేదండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే కూర్చొని మాట్లాడి సెట్ చేద్దామని చెప్పింది తప్పితే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా చర్చించే పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గారు రిలీజ్ చేసింది, కానీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇచ్చింది కాదు. కాబట్టి పిసిసి అధ్యక్షుల వారు ఎవరైతే ఇచ్చిన దాన్ని మేము అందరం కూడా గౌరవిస్తాం, అదే ప్రకారం నడుచుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్. మందుల సామీల్ గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మనకాండాన్ మీడియా.